ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంది? నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉన్నాను. నేను ఓన్గా మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున విద్యార్థులు నీట్ పేపర్ వల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని మనందరం చూస్తున్నాం. అది అంటే కాక్రోచ్ జనతా పార్టీలో ఎవరు అలా జెండా కానీ అలా బ్యాడ్జెస్ కానీ కండువా కానీ ఉండకుండా రావాలి అని చెప్పి చెప్తున్నారు కదా. ఈ రోజు వచ్చేసి మనము కాక్రోచ్ దాని మీద రాలేదు. ఓన్లీ సోనం వాంగ్చుక్ గారికి వచ్చేసి మద్దతు తెలుపుతూ ఇది రాజకీయ పార్టీలు చేయొచ్చు, మద్దతు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు, తప్పేం లేదు కదా. ఈ రోజు వచ్చేసి తను వచ్చేసి ఎవరి కోసం చేస్తున్నారు? విద్యార్థుల కోసమే చేస్తున్నారు. నేను యాక్చువల్గా ఎప్పుడు బ్యాచ్ పెట్టుకొనే ఉంటాను. నేను ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు ఇష్టం. సో నేను ఎప్పుడు దాన్ని తీయను. సో ఆ విధంగా బ్యాచ్ పెట్టుకొని ఏదో పార్టీ కోసం రావడం కాదు, జస్ట్ నేను అలానే పెట్టుకొని తిరుగుతుంటాను కాబట్టి అది ఆ విధంగానే ఉంది. సో నేనేం చెప్తున్నా అంటే ఈరోజు 18 రోజులుగా వచ్చేసి ఈ విద్యార్థుల కోసం చేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం ఎందుకుంటుంది? ఈరోజు బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో వచ్చేసి 89 సార్లు వచ్చి పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. కనీసం ఒక డైపర్ రోడే వచ్చేసి వాడు కంపెనీని లీకేజ్ అయితే దాన్ని మళ్ళీ వచ్చేసి దానికోసం పోరాడుతూ దాన్ని లీక్ కాకుండా వచ్చేసి వాడి కంపెనీని ఫస్ట్ దాంట్లో తీసుకొచ్చుకుంటూ వస్తుంటారు. మరి వానికి ఉన్నంత కామన్ సెన్స్ కూడా నువ్వు వచ్చేసి పరిపాలనలో ఈరోజు జనాల ట్యాక్సులు, దేశ ప్రజల ట్యాక్సులు తీసుకుంటూ ఈరోజు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినవు. విద్యార్థులు ఎంతో మంది వచ్చేసి సూసైడ్ అటెంప్ట్లకు కారణమైనవు. ఈరోజు నీట్ 1 ఎగ్జామ్ 1 ఎగ్జాము 1 నేషన్ అని చెప్పేసి తీసుకొచ్చావు. మరి దాన్ని ఎందుకు లీకేజ్ నరకట్టగా? అంతకుముందు కూడా వచ్చేసి ఇదే వీళ్ళు వచ్చేసి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా కూడా పోయారు. తర్వాత వచ్చేసి సిబిఐ దగ్గరికి కూడా పోయింది. మరి ఎప్పుడు మీరు దీన్ని అరికడతారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా అది జరగట్లేదు. కనీసం ఈ రోజున వచ్చేసి పిల్లలందరూ అడిగారు వెంటనే రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహించాలి అని చెప్పి. అంతకుముందు కూడా మనకు వచ్చేసి రైల్వే మినిస్టర్ కూడా వచ్చేసి నైతిక బాధ్యత వహించేసి వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఆ బాధ్యతగా రిజైన్ చేశారు. మరి ఇతను ఎందుకు రిజైన్ చేయలేకపోతున్నారు? తప్పు మీదని తెలిసినా కూడా ఇప్పటిదాకా కనీసం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ మోడీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు మీరు సస్పెండ్ చేయట్లేదు? దాన్ని ఎందుకు అరికట్టట్లేదు? ఒకవేళ వచ్చేసి పేపర్ సెట్టింగ్ దగ్గర మీకు ప్రాబ్లం అయితే మీరు అంటే విమానాలలో పంపిస్తారు. ఎక్కడ దొంగతనం అయినట్టు మనం ఎక్కడైనా చూసినామా? విమానాలలో ఎందుకు తీసుకుపోతారు? సెట్టింగ్ పేపర్ ఎక్కడ సెట్ చేస్తున్నారో అక్కడ లీకేజ్ అవుతుందని మనకు తెలిసినప్పుడు దాన్ని మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మీరు ప్రభుత్వంగా వచ్చేసి మీరు ఫెయిల్యూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారు రాజీనామా చేయాలి, ఇక్కడ వేరే వాళ్ళు కాదు. ఈ రోజున వచ్చేసి దేశ ప్రజల కోసం వచ్చేసి సోనం వాంగ్చుక్ గారు 18 రోజుల నుంచి వచ్చేసి పోరాడుకుంటూ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం వచ్చేసి నిమ్మకు నీరెత్తిన నీకు సిగ్గుందా అని చెప్పేసి అడుగుతున్నాము. అదే బ్రిటిష్ ప్రభుత్వం అన్నా బెటరు. మన గాంధీ గారు వచ్చేసి నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు 6 రోజులలోనే వచ్చేసి తను వచ్చేసి ఏంది అని చెప్పేసి మాట్లాడడానికి వచ్చారు. మరి ఈ ప్రభుత్వం ఈ దేశంలో ఏం నడుస్తుంది? మనం దేశం విడిపోయినప్పుడు మన దేశ ప్రజలు ఈ విధంగా విద్యార్థుల కోసం వచ్చేసి ఒక సోనం వాంగ్చుక్ గారు విద్యా వ్యవస్థలో అతను టాపర్గా ఉన్నారు. తను వచ్చేసి ఎన్నో రకాలుగా దేశం కోసం పోరాడిండు. సో తనను వచ్చేసి 18 రోజులైనా కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే దేశంలో వచ్చేసి క్వశ్చన్ చేస్తే నువ్వు పట్టించుకోవా? ఈ రోజు వచ్చేసి ఓన్లీ అదాని అంబానీ కోసం మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నదా? విద్యార్థుల కోసం లేదా? ప్రజల కోసం లేదా? ఇవన్నీ అడిగితే నువ్వు ఈరోజు క్వశ్చన్ చేస్తే జైళ్ళల్లో వేస్తావు, లేకపోతే వచ్చేసి నువ్వు వాళ్ళ మీద ఈడీ సిబిఐలు పంపుతావు. ఈరోజు చస్తే నాకేంటి అనే టైప్లో నువ్వు ఉంటున్నావు. అంటే దేశం మొత్తం ఏకమవుతుంది. ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు, వాళ్ళను కూడా నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. కాబట్టి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అసలు పనికిరాని ప్రభుత్వం. ఇక్కడ వీళ్ళు వచ్చేసి అధికారంలో ఉండాల్సిన బాధ్యత వీళ్ళకి లేదు. వీళ్ళని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బైకాట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇన్ని రకాలుగా మనల్ని మోసం చేస్తూ 40 రూపాయలు పెట్రోల్ ఇస్తా అన్నారు. ఈ రోజు 60 పెట్రోల్ రూపాయల నుంచి 100 రూపాయలకు చేసిర్రు. నిత్యావసర ధరలు కానీ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, ఎవ్రీథింగ్. డాలర్ వాల్యూ వచ్చేసి 60 రూపాయలు ఉన్నప్పుడు నేను ఈ దేశంలో పుట్టినందుకు వచ్చేసి సిగ్గుపడుతున్నానే మోడీ ఈ రోజు వచ్చేసి డాలర్ రేట్ ఇంత అయినప్పుడు ఎందుకు మరి చనిపోవాలి కదా? మరి ఎందుకు చనిపోవట్లేదు? నువ్వు సిగ్గుపడుతున్నా అన్నావు. ఈరోజు కనీసం ఇప్పటికైనా ప్రజలందరూ ఏకమై జాబులు లేక ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని చెప్పేసి అడిగితే నువ్వు కాక్రోచ్ అని చెప్పేసి వాళ్ళకి పేర్లు పెట్టేసి ఈరోజు వాళ్ళని అవమానించిన. ఒకప్పుడు కుక్కలు అన్నందుకే తెల్ల దొరలను వచ్చేసి తరిమి కొట్టింది మన దేశం. ఈ రోజు నువ్వు కాక్రోచ్లు అంటే నిన్ను తరిమి కొట్టదా? ఈ రోజు యువత మొత్తం ఏకమవుతుంది, దేశం మొత్తం ఏకమవుతుంది. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా కూడా ఈ రోజు వచ్చేసి నీ బీజేపీ ప్రభుత్వాన్ని మట్టు పెట్టడానికే ఈ రోజు దేశ ప్రజలందరూ ఉన్నారు. నీ నాటకాలు ఇక మీద చెల్లవని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తాం. ముందుగా ఒక మహాకవి మాటలు గుర్తు చేసుకున్నట్టయితే, దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల కడిజాలు దాల్చిన యువత. మరి ఈనాటి ప్రభుత్వాలు ఎందుకో యువతను ఆలోచిస్తలు.
నిరుద్యోగులను ఆలోచిస్తలేరు, విద్యార్థులను ఆలోచిస్తలేరు. ఎందుకు నీటి విద్యార్థులు ఈరోజు ఎంతోమంది దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది? దానికి పాలకులు కాదా కారణం? ప్రభుత్వాలు కాదా కారణం? మరి అలాంటి కారణమైన వ్యక్తులు ఈరోజు రాజీనామా చేయమంటే ఎందుకు రాజీనామా చేస్తలేరు? వాళ్ళని ఎందుకు దాచిపెడుతున్నాయి ఈ ప్రభుత్వాలు? కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఖండిస్తున్నాం. అలాగే సోనం వాంగ్చూక్ గారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించబోతుంది. మరి ఒక దేశ పౌరుని ఆరోగ్యం, వారి భద్రత ఈ దేశానికి పట్టి లేదా? సోనం వాంగ్చూక్ గారు ఈ దేశానికి ఒక నిధి లాంటి వారు. మరి ఆయనని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశానికి లేదా? విద్యార్థులు చనిపోతుంటే మౌనంగా ఉన్న ప్రధానిని ఏమనాలి? పరీక్షపై చర్చ పెట్టిన పాలకులు ఈరోజు నీటిపై చర్చ ఎందుకు పెడతలేరు? పేపర్ల లీకులపై చర్చ ఎందుకు పెడతలేరు? ఎందుకు ప్రభుత్వాలు ఇవాళ విద్యార్థులని, నిరుద్యోగులని, ప్రజాస్వామిక